నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. మేడారంలో అమ్మవారి గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను నూతన వస్త్రాలతో సత్కరించిన మంత్రి సీతక్క. బీసీల రిజర్వేషన్పై కోర్టు తీర్పు వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటనలో భాగంగా సమ్మక్క సారక అభివృద్ధి పనులను శంకుస్థాపన పైలాను ఆవిష్కరించిన అనంతరం తన ఎత్తు బంగారం బెల్లం మొక్కు చెల్లించుకుని అనంతరం అమ్మవారు గద్దెలను మంత్రివర్గంతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంపనవాగు మేడారంలో 250 కోట్లతో అభివృద్ధి పరిచిన పరిసరాలను ఆయన పరిశీలించారు. పదవికాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు 2996 వార్డులకు ఫిబ్రవరి 15వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 15న శివరాత్రి రంజాన్ పండుగ తదనంతరం విద్యార్థుల పరీక్షలు జరగనున్నందున వీలైనంత తొందరగా ఎన్నికలు జరగాలని నిర్ణయించామన్నారు. ఏవైతే మున్సిపాలిటీలు కార్పొరేషన్లో టైం పూర్తయిందో ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు టైం పూర్తయిన 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు 2996 వార్డులు డివిజన్లు వీటిలో టైం పూర్తయింది కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్ల జరపాలని కూడా ఫైనలైజేషన్ చేయడం జరిగింది. రాష్ట్ర కేబినెట్ వీటన్నిటి ఆధారంగా 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు శివరాత్రి ఉంది, 16వ తారీఖు నాడు రంజాన్ ఉంది. వీలైనంత మళ్ళీ ఆ తర్వాత పిల్లలకి ఎగ్జామ్స్ ఇతరత్రా ఉంటాయి కాబట్టి వీలైనంత తొందరలో ఎలక్షన్లు జరపాలని ఈరోజు ఏకగ్రీవంగా రాష్ట్ర కేబినెట్ ఆమోదించడం జరిగింది. కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి మంత్రి సీతక్క బట్టలు పెట్టి సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ మేడారం పునఃప్రారంభానికి వచ్చిన వారికి అభివృద్ధిలో పాలు పంచుకుని సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు అందరూ కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు ఇక్కడే చలిలో ఉండి మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విజయవంతం చేసినందుకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే ఐటీడీఏ నుంచి డోళ్ళు సన్నాయిలు అదేవిధంగా కోయ నృత్యం కొమ్ముకోయ గుస్సాడి ఆదిలాబాదు నాయకపోడు లక్ష్మీదేవర ఇలా ఇక్కడ స్థానికంగా దేవతలతో పాటు మరి కొత్తగూడెం నుంచి డ్యాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు స్టూడెంట్స్ కూడా అందరికీ వాళ్ళను సక్రమంగా చూసుకునే జంటుగా వాళ్ళను పూజారిగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా మనకు ఆదివారం నుంచి జనరల్గా మళ్ళా పబ్లిక్ ఇప్పుడు కూడా ఉంటారు కావచ్చు, బహుశా ఈరోజు కూడా వస్తున్నారు. కానీ ఇంకా ఈ బుధవారం నుంచి ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం
అవకాశం ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుంటే చిన్న చిన్న కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలవంగానే వెంటనే సరి చేస్తాం, సరి కాకుండా యాక్షన్ తీసుకుంటాం, ఆ పనులు మళ్ళా చేయిస్తాం. కానీ ఎవరికి దారాదత్తము ఏది కూడా. బీసీలకు 42% రిజర్వేషన్ కేసు కోర్టులో ఉండగానే ఎన్నికలకు వెళ్లడం బీసీలను మోసం చేయడమేనని ఆర్ కృష్ణయ్య విమర్శించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ తీర్పు వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బీసీలకు తక్కువ స్థానాలు కేటాయించడంపై ప్రతిపక్షాలు మౌనం వహించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ లీడర్ 9వ షెడ్యూల్లో పెట్టాలి, చేతగాదు మాకు కుట్టాలని ఆపలేము, బస్సులు ఆపలేము, జైలు వలగొట్టలేము, దద్దమ్మలం మేము అని చెప్పి మాట్లాడారు. కేసు ఎట్లా గెలదని నేను అడుగుతున్నాను. కేసు గెలుస్తుంది, కంపమే ఉట్టిస్తామని న్యాయ విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. మొన్న సర్పంచ్ అప్పుడే ఏదో ఆ బతిలాడి భంగపడి 42 అని ఊరించి మోసం చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడానికి కుట్ర చేస్తుంది అనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బరాబర్ గెలుస్తాం, గెలిచి చూపెడతాం, లేకపోతే చూడండి తడాక తందానాథలాడాలి ఒక్కొక్కడు, ఆ విధంగా ఆర్పిస్తామని చెప్పి తెలుసు. కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై పోలీసులు మౌనం పాటి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా తప్పుపట్టారు. చట్టం అందరికీ సమానమని చెప్తూ నీతులు చెప్పే డీసీపీ శివధర్ రెడ్డి కాకి బుక్ ఇప్పుడు ఎక్కడ వెళ్లిందని ఎద్దేవా చేశారు. అలంపూర్లో సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఏఐసీసీ నేత అమిత్ కుమార్ కాంట్రాక్టర్కు 8 కోట్లు ఇవ్వాలని బెదిరించాడని ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్వయంగా బాధిత కాంట్రాక్టరే ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. జర్నలిస్టులు బీఆర్ఎస్ నేతలపై మాత్రం సిట్లు, కమిషన్లు వేస్తారని, కాంగ్రెస్ నేతల విషయంలో ఎందుకు నిబంధనలు మారతాయని హరీష్ రావు మండిపడ్డారు. అరే మొన్న చూసినాం కదా, ఆయన పేరేంది, మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసాడు. 8 కోట్లు ఇస్తావా అని పేపర్లలో చదివినాం మనం. 8 కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు, బండ్లు గుంజుకునుడు. కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు నేను అడుగుతున్నా, కాకి బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి గారు, మీ కాకి బుక్ కాకెత్తుకపోయిందా? ఎక్కడ పోయింది? కాంట్రాక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్లో మీరు ఇక్కడ ఉంటారా, నేను మీతో మాట్లాడతానా, మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా. ఏమైంది నీ రూల్ బుక్? సజ్జనార్, నీకు ఇవేం కనబట్టలేవా? పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి పటాన్చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మైదానాన్ని 7.5 కోట్ల రూపాయలతో ఆధునిక వసతులతో తీర్చిదిద్దామని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలను ప్రోత్సహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్పా నాగేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పారిశ్రామికవేత్తలు కె సత్యనారాయణ రెడ్డి, సి సత్యనారాయణ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సాబానాదేవ్, సిఏ వినాయక్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడు ఎవరి గద్దల్ని కూల్చాలో ప్రజలే నిర్ణయిస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెల మీద కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు, మీకున్న దృష్టి అంతా కూడా విధ్వంసమే. హైడ్రా పేరుతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసం, మరో దాంతోన విధ్వంసమే తప్ప నిర్మాణం ఎక్కడ మీది? సంగారెడ్డి జిల్లాలో దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. రామచంద్రాపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో బాల శాస్త్రవేత్తలు తమ ప్రతిభను ప్రదర్శించారు. 6 రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలు స్కూల్ ప్రాంగణంలో ఉత్సాహం చెందుతుంది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, టీజీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా లైబ్రరీ చైర్మన్ అంజయ్య, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ జ్యోతి ప్రజ్వలన వేడుకలను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న వినూత్న ఆలోచనకు ఈ ప్రదర్శన మార్గదర్శకంగా మారుతుందని ప్రశంసించారు. All the 6 states, their respective guide teachers, the jury members of the Southern India Science Fair, I welcome you all
to Guardian School on behalf of the management and on behalf of the district administration. Telangana is hosting this event in a cyclical pattern in 2026, and it is with great pride that we are hosting it today in Sangareddy district and in Guardian School. We welcome you all to this program, and we are very happy and become stronger for the subsequent years. The children participating here today are going to be the visionary scientists of tomorrow. Therefore, I urge the teachers also to guide them and also to support them in their visions. Majority of the models that they prepared today must be prototypes, but these are for the rest of your future. And with this, I would like to thank each and every one of you for participating in this program, and I thank you all for giving me this opportunity. Thank you. భద్రతా వారోత్సవాలలో భాగంగా భువనగిరి బస్టాండ్ ముందు వాహనదారులు ఆటో డ్రైవర్లకు సీఐ రమేష్ సూచనలు చేశారు. మద్యం తాగి లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని, ఓవర్డింగ్ చేయొద్దని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, వాహనదారులు పాల్గొన్నారు. సో డ్రైవింగ్ అందరూ కొంచెం కేర్ఫుల్ చేసి జాగ్రత్త డిమాండ్ చేస్తారు. డ్రైవింగ్ డ్రైవింగ్ కానీ అలాంటి కూడా చేయడం లేదు. ప్రతి కేసు కూడా వెహికల్ సీజ్ చేస్తారు కదా. యాక్సిడెంట్ కేసులో ప్రతి కేసు కూడా వెహికల్ సీజ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతుంది. ఆ విషయం చెప్పడం గురించి అది కూడా మీటింగ్ పెడుతుంది. మీటింగ్ ఎందుకంటే మీకు ఆటోలు కష్టపడి 200 సంపాదించుకుంటే మా 5 రూపాయలు వస్తాయి. తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయనున్నట్లు ఆ పార్టీ జాతీయ ముఖ్య అధికార ప్రతినిధి ఇన్ఛార్జ్ ప్రియాంక అఖర్జీ తెలిపారు. ఈ నెల 19న నిజామాబాద్ ఆర్మూర్లో ద్విచక్ర వాహన ర్యాలీ, నిర్మల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. రానున్న మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. మీడియా మిత్రులందరికీ ఈ రేపు మనం 19వ తారీఖు నిర్మల్లో వచ్చేసి చెలో నిర్మల్ అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నాము. బహిరంగ సభ, మున్సిపల్ ఎలక్షన్స్ గురించి దాని మీద పెద్ద ఎత్తున సభ పెట్టడం జరిగింది. రేపు 2 గంటలకు ఫస్ట్ మనం పోయే టైంలో వచ్చేసి నిజామాబాద్ లో వచ్చేసి బైక్ ర్యాలీ ఉంటుంది. తర్వాత ఆర్మూర్ లో కూడా మళ్ళీ బైక్ ర్యాలీ. అక్కడి నుంచి ఓన్లీ ఆర్ఎస్ఎస్ వాదిగా సేమ్ అదే బీజేపీ తరఫున తను వచ్చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. ఈ విధంగా నడిపిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వంలో జనాలు ఊరుకోరు. ఇప్పటికే మీడియా మిత్రుల మీద కూడా పడి మీడియాను ధ్వంసం చేస్తున్నారు. డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి జిహెచ్ఎంస్ లో గానీ మున్సిపల్లో గానీ ఏదైనా ఉండని, మీరు ఏదైనా 420 హామీస్ చెప్పారా, లేదంటే 6 గ్యారెంటీలు పెట్టారా, వీటన్నింటికి నిలదీసే అధికారం మా అందరికి ఉన్నది. ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వస్తాము. మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచి మున్సిపల్ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామంలోని గణేష్ చౌక్ వేదికగా ఈ నెల 24న గణేష్ సేన ఆధ్వర్యంలో ధర్మరక్షణ సభ నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. బాలాపూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ సభలో రోహింగ్యాల వల్ల ఎదురవుతున్న భద్రతా సవాళ్లపై చర్చిస్తామని చెప్పారు. రోహింగ్యాల కారణంగా తమ నిత్య జీవితంలో భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. నాయకులు కొలన్ శంకరెడ్డి, చిగురింత నరసింహారెడ్డి, సింగిరెడ్డి పెంటారెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భాగ్యనగర గణేష్ సేన ఆధ్వర్యంలో ప్రతి హిందువు తన జెండా, ఎజెండా అన్ని కూడా ఇంటి లోపల పెట్టి బాలాపూర్ గ్రామంలో 10,000 మంది యువతతో ఒక మహా హిందూ ధర్మ రక్షణ సభ బాలాపూర్ హనుమాన్ దేవాలయ సమీపంలో జరగబోతా ఉంది. ఈ యొక్క భారీ సభకు బాలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కుల సంఘాలు, బీఎస్పీ పార్టీ అందరూ కూడా, హిందుత్వ పార్టీలు, హిందుత్వ సంఘాలు అందరూ కూడా ఏకవాక్యంతో మనందరం దీన్ని స్వాగతించాడు. మేము బుట్టని కాలంలో కూడా ఈ గ్రామం నుండి రజాకారుల యొక్క మారణ హోమంలో ఈ గ్రామం నుండి 2 ఆనాడు యువకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మేము కూడా వాళ్ళ చిత్రపటాలు, వాళ్ళ పేర్లను కూడా రేపు ఆ సభా ప్రాంగణం వద్ద వారి గౌరవించి వాళ్ళ త్యాగాన్ని గుర్తించి అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కూడా మాలాధరణ ఉత్సవాల్లో పాల్గొంటారు.
ఇది నాట్ ఓన్లీ పార్టీ సంబంధం లేదు, కానీ కొన్ని శక్తులు మాత్రం అంటే పేరు నేను పెట్టి చెప్పను, ఏదో పార్టీని వాడుకోవాలని అందరం కలిసి విజయవంతం చేద్దామని. అదే విధంగా అందరూ కూడా చాలా మంది వాట్సాప్లలో పెడుతున్నారు. ఎందుకంటే ఇది హిందుత్వం కోసం మనం మాట్లాడేది, ఒక పార్టీ కోసం కాదు. హిందుత్వం అంటే ఒక భగవంతుడు, తల్లిదండ్రి ఎట్లనో మన హిందుత్వం కూడా అంతే. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఉన్నారు, ఇక్కడ అన్ని కుల సంఘాలు ఉన్నారు. అందరూ కూడా ఒక భాగ్యనగర్ ఉత్సవ సమితి వాళ్ళు ఒక విన్నపం మాకు తెలియజేస్తే అందరం కూడా దాన్ని స్వాగతించి అందరం ముందుకు వచ్చినాం. ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా వాట్సాప్ నడపాలని మీడియా ద్వారా. శ్రీకృష్ణదేవరాయ 555వ జయంతి సందర్భంగా కాకినాడలోని ఆర్టీఓ ఆఫీస్ జంక్షన్ వద్ద నిర్మించిన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు కాపురత్న, స్టేట్ బెస్ట్ సిటిజన్ అవార్డు గ్రహీత బసవ ప్రభాకరరావు, ఉపాధ్యక్షులు సాలాది వివిఎస్ఎన్ మూర్తి, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు సాలాది శ్రీనివాస్ బాబు, ముమ్మిడి పివి సత్యనారాయణలు పాల్గొని మాట్లాడారు. మరి గతంలో ఒక నెల రోజుల క్రితం రావులపాలెంలో జరిగిన సంఘటన మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. కృష్ణదేవరాయల గారి విగ్రహాన్నే కాదని మరి ఎమ్మెల్యే 2-3 సార్లు చేసినటువంటి ఆయన మరి కృష్ణదేవరాయలు అంటే ఎవరో తెలియని కళ్ళు మూసిపోయే స్థితిలో ఆయన ఉన్నట్టు జరిగింది. మనోళ్ళందరూ కూడా కలిపి ఆయనకి కళ్ళు తెరిపించేటట్టుగా అక్కడ ధర్నా కార్యక్రమాలు అవి చేశారు. ఈ రోజున వారికి పాలాభిషేకం చేసినటువంటి పెద్ద ఆయన బసవ ప్రభాకర్ గారు అలాగే పూలదండలు వేసి వారిని ఘనంగా ఇవాళ సత్కరించడం జరిగింది. జై హో కృష్ణదేవరాయ, జై హో కృష్ణదేవరాయ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదురుగా రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు నిరసన తెలిపారు. 2017 నుంచి పెండింగ్ లో ఉన్న రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆర్టీసీ డిపో మేనేజర్ కు వినతి పత్రం సమర్పించారు. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బకాయిలను విడుదల చేసి ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఈరోజు ఆర్టీసీ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ అయిన కార్మికులకు సంబంధించిన సారథ్య కమిటీ, స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ డిపోలో రావాల్సిన బకాయిలు 2017కు సంబంధించిన ఆర్పిఎస్ అలాగే దీనికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించాలని అన్ని డిపో యూనిట్ల డిపో మేయర్ కార్యాలయంలో లెటర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సారథ్య కమిటీ పిలుపు మేరకు 21వ తారీఖు నాడు చెల్లో బస్ భవన్ గుట్టడి కార్యక్రమం కూడా ఉంటుంది. డిపోకు సంబంధించిన కార్మికులందరం, విశ్రాంతి ఉద్యోగులందరము కలిసికట్టుగా బస్ భవన్ ముట్టడి కార్యక్రమానికి విజయవంతం. కరీంనగర్ జిల్లాలోని పూర్ గ్రామ శివార్ల 116 సర్వే నంబర్ గల ఇంటి నిర్మాణాలు మరియు ఇంటి మెంబర్లను నిలిపివేయొద్దని మాజీ సర్పంచ్ జింకా సంపత్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. హైకోర్టు స్టే ఆర్డర్ ఉందని తెలిపారు. నా పేరు జింకా సంపత్, నేను కమాన్పూర్ మాజీ సర్పంచ్ని. మేము యాదవ సంఘ కులస్తులము. మాకు మరియు ఎస్సీ సంఘ కులస్తులకు కూడా మాకు గతంలో ఎస్ఆర్ఎస్పిలో పోయిన భూమి గురించి గతం ఒక 30-40 ఏళ్ల కింద గవర్నమెంటు కొంత ల్యాండ్ను 116 సర్వే నెంబర్లో కేటాయించడం జరిగింది. అట్టి సర్వే నెంబర్లో మాకు వ్యవసాయ యోగ్యానికి కొన్ని రోజులు వాడుకోవడం జరిగింది. నివాస యోగ్యానికి చాలా ఇబ్బందులు ఏర్పడడం వలన గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారిని కానీ అధికారులు కానీ అప్పుడు అందరి పర్మిషన్ల కోసం పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకొని చిన్న హౌజులను నిర్మించుకోవడం జరిగింది. అట్టి హౌజుల నుంచి మా భూములు మాకు ఇప్పించి నిరుపేదలమైన మా అందరినీ కాపాడి మాకు ఇంటి పట్టాల కోసం ఇప్పించాలని కోరుకోవడానికి ప్రజావానికి రావడం జరిగింది. ఇటు ఇంటి పట్టాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. మాకు జీవనోపాధి అయిన
గొర్రెల మేపకానికి కూడా చాలా రోజులు ఉపయోగించుకోవడం జరిగింది ఇటు భూమిని. కానీ ఇప్పుడు నివాస యోగ్యానికి కరెక్ట్ లేనందున నివాస యోగ్యానికి పట్టాలు ఇప్పించాలని కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. ఇటు భూమిలో ఇటు భూమిలో అనగా 116 సర్వే నెంబర్లో ప్రభుత్వ యోచన అనేది కూడా మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సర్వే చేయడం జరిగింది. ఎందుకోసమని మేము ఆరాధయగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామనేది వెలువడింది. కాబట్టి డంపింగ్ యార్డ్ అనేది నడి ఊరు మధ్యలో అవుతుంది. కాబట్టి డంపింగ్ యార్డ్ యోచన అనేది విరమించుకోవాలని కోరుతున్నాం. పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో దయారా గ్రామంలోని చిత్తారమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగలు అమ్మవారి విగ్రహాన్ని అపహరించి 500 మీటర్ల దూరంలోని బండ పక్కన పడేసి వెళ్లిపోయారు. 100 సంవత్సరాల ప్రాచీన విగ్రహమని, ప్రతి సంక్రాంతి పండుగకు బోనాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఆరాధన చేస్తామని మాజీ గ్రామ సర్పంచ్ భాస్కర్ గౌడ్, మాజీ సర్పంచ్ సహదేవ్ తెలిపారు. అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ మాజీ సర్పంచ్ కూడా ఉన్నాడు. ప్రతి ఏడాది మేము దాయరా వాళ్ళం 4 తరాల నుంచి మా ఊరు పుట్టినప్పటి నుంచి టెంపుల్ ఉంది ఇక్కడ. మేము ప్రతి ఏడాది మేము సంక్రాంతి ముందో సంక్రాంతి వెళ్ళంగానే మేము చేస్తాం. కాబట్టి మాకు ఇప్పుడు ఊరికి అంత భయం అయింది. వాళ్ళు పండుకుంటారు, వాళ్ళు వేస్తూ నిన్న నుంచి మాకు నిన్న అమాస కూడా ఉండే ఆగమాగమవుతుంది. మాకు అంతా ఊర్లో భయం ఉన్నది. గోదలు కానీ మనుషులు కానీ మేము అంతా భయపడుతున్నాం. గ్రామస్తులము అందరికీ మాకు ఎట్లా ఉందో నూతనంగా కొత్త టెంపుల్ కట్టి గవర్నమెంట్ చర్యలు తీసుకొని మాకు మళ్ళీ విగ్రహం చేసి మాకు ఊరి జాతర భారీ ఎత్తున చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు మరి ఉదయాన్నే ఈ యొక్క విగ్రహాన్ని తక్షణమే మరి దీనికి ఈ చర్యకు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళు మరి పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. మరి దీన్ని ఎంక్వైరీ చేసి గతంలో ఏదైతే అమ్మవారు పూజలు అందుకుందో మరి అంతకన్నా బాగా ఈ కొత్త గ్రామస్తులు కానీ పెద్ద మనుషులు ఇక్కడ మాజీ సర్పంచులు రావడానికి ముఖ్య విశేషం ఏంటంగా ఇక్కడ సర్వే నంబర్ 71, 174లో చిత్తారమ్మ గుడి గత 3 తరాల నుంచి ఇక్కడే గుడి అట్టనే ఉంది. పాత గుడి, ఇది పురాతనమైంది. ఈరోజు రావడానికి ముఖ్య విషయం ఏంటంటే ఇక గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ గుడి నుంచి విగ్రహం తీసి ఒక 500 మీటర్లు తీస్తే ఈ ప్లాట్ ఇది ఏంటంటే టీఐసీసీ వాళ్ళు ప్లాట్ అలాట్మెంట్ చేస్తారు. గుళ్ళు, బళ్ళు, కుంటలు కూడా ఏవి కూడా ఉండకుండా వాళ్ళకి అలాట్మెంట్ చేస్తారు. వాళ్ళు వస్తే కుంటలు పూర్తి చేయడము, గుళ్ళు కట్టడం చేస్తారు. దయచేసి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లడం ఏంటంటే కుంటలు, గుళ్ళు వీటి దగ్గరికి పోకుండా ఈ ప్రభుత్వమే కాపాడవలసిన బాధ్యత వాళ్ళదే ఉంది. కాబట్టి ప్రభుత్వం కాపాడవలసిందిగా ఈ చర్యకు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా ఏబీసీ వర్గీకరణ జీర్ణించుకోలేక కొంతమంది మాల స్వార్థపరులు కుట్రలు చేస్తున్నారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ ఆరోపించారు. మాల సంఘాల పేరుతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సభలు నిర్వహిస్తున్నారని అన్నారు. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణకు చట్టం చేసే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన ధర కానీ ఎలాంటి విషయాల పట్ల కానీ రాష్ట్ర ప్రభుత్వం బహిర్గతం చేయట్లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల లెక్కలే చెబుతుంది. కానీ ఎస్సీలకు ఇచ్చక్కడ అసలు వాళ్ళ శాఖలో ఇప్పుడు ప్రీతంను దాదాపు 2.5 సంవత్సరాలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ప్రీతం గారికి ఆయనకి ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఈ జిల్లాలలో పంపిణీ జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు సబ్సిడీ ప్రకారంగా ఈ పేదలకు దక్కిందని చెప్పి ఎలాంటి ఒక లెక్కలేనటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఒక రూపాయి కూడా అందనటువంటి పరిస్థితి ఉందా లేదా, ఇది బహిర్గతం చేయవలసిన అవసరం ఉంది. దీని మీద పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది. విషయాల పట్ల మేము చూసుకుంటూ వస్తా ఉన్నాం. ఒక దిక్కు ఎస్సీ వర్గీకరణ అయింది, మనకి ఇంకేమీ పర్వాలేదు అనుకుంటేనే ఈరోజు 2 రాష్ట్రాలలో వేలాది మంది మాలలు అంతర్గతంగా ఈ ఎస్సీ సుప్రీంకోర్టులో కోట్లాది రూపాయలు ఎదజల్లి ఆ సుప్రీంకోర్టు ఈ విభజన జరగదని చెప్పి అది సుప్రీంకోర్టు డిసైడ్ చేసేది కాదు, ఇది పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి ఆ రోజే ప్రకటన చేసి ఆ రోజే దాన్ని కొట్టివేయడం జరిగింది. మరి ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా వివిధ రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ప్రకారంగా చేసింది. ఇది నీ ఆస్తి కాదు, నా ఆస్తి కాదు, అందరం కలిసిపోవడానికి ఒక మార్గాన్ని ఎతికి మరి ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని మొత్తం కూడా ఆయన అధ్యయనం చేసి ఎస్సీలను ఏబీసీలుగా విభజన చేసారు. దీన్ని ఇంతటితోనే ఆపండి అని చెప్పి మరి మీ బ్రదర్ గా, మీ తమ్మునిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటి, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలోని జగిత్యాల రహదారిపై రైతు వారధి కాస్య మధు 2వ బ్రాంచ్ ను ప్రారంభించారు. మారుతున్న జీవనశైలి, రసాయనాలతో పండించిన ఆహారం వల్ల పెరుగుతున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో గానుగ నూనెల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి ఉందని, సహజ సిద్ధమైన నూనెలు వాడితే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు.
నువ్వు వ్యవసాయం వైపు వచ్చినవా అని ఎక్కడ కూడా. సో అది కాదు నా కాన్సెప్ట్. ఏంటంటే ఒకరి కింద పనిచేయడం కాకుండా మనం ఒక గౌరవప్రదమైన వృత్తి చేసుకుంటూ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి సో మంచి పని చేయాలనేది నా కాన్సెప్ట్. సో అట్లానే వ్యవసాయంకి వెళ్ళిన తర్వాత రైతుకు ఎక్కడ ప్రోత్సాహం లేదన్న. నువ్వు 6 నెలలు సంవత్సరం కష్టపడి రేయిం బవళ్ళు ప్రాసెస్ చేసి మార్కెట్లో ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. మళ్ళీ సిటీలో చూసుకుంటే మనకు విపరీతంగా కల్తీ అవుతుంది. సో రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా వినియోగదారుని దగ్గరికి చేర్చే పద్ధతినే నేను ఎంచుకొని రైతు నుంచి వినియోగదారునికి ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తూ రైతు వారధి అనే స్టార్ట్ చేసిన అన్న సంస్థని. మన కొత్తపల్లి హవేలీ, కరీంనగర్, ఆల్4సి టెక్నో స్కూల్ పక్కన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మేడారంలో అమ్మవారి గద్దెలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను నూతన వస్త్రాలతో సత్కరించిన మంత్రి సీతక్క. బీసీల రిజర్వేషన్పై కోర్టు తీర్పు వచ్చే వరకు మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలన్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్న మాజీ మంత్రి హరీష్ రావు. బీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.